బులెటిన్లో బ్రేకింగ్ లగచర్ల కేసులో కీలక అంశాలు బయటపడుతున్నాయి. కేసులో ఏవన్గా ఉన్న పట్నం నరేందర్ రెడ్డి, భోగమోని సురేష్ కస్టడీలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. దాడి జరిగే ముందు 3 రోజుల పాటు లగచర్లతో సహా పరిసర ప్రాంతాల్లో నిందితులు లిక్కర్ పార్టీ చేస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. నారాయణపేట జిల్లా కొస్గిలో పెద్ద మొత్తంలో కూడా మద్యం సేకరించినట్లుగా భావిస్తున్నారు. ఈ మేరకు సురేష్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా దర్యాప్తు అయితే జరుపుతున్నారు. కొస్గి ఎక్సైజ్ పోలీసుల నుంచి పూర్తి సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఎంక్వైరీలో భాగంగా సురేష్ ను ఈ నెల 3, 4వ కస్టడీలోకి తీసుకొని కీలక వివరాలను రాబట్టారు. ఆధారాలు ధ్వంసం చేసినందుకు బోమ్రాస్పేట పోలీస్ స్టేషన్లో సురేష్ పై మరో కేసు నమోదు చేశారు పోలీసులు. భూసేకరణను అడ్డుకునేందుకు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో నిందితులు పలుమార్లు రహస్య సమావేశాలు కూడా నిర్వహించినట్లుగా విచారణలో తేలింది. దీనికి సంబంధించిన కంప్లీట్ లేటెస్ట్ అప్డేట్స్ ని మా ప్రతినిధి రానా అందిస్తారు. రానా, చెప్పండి, ఏదైతే లగచర్ల ఘటన జరిగిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు అసలు పోలీసుల దర్యాప్తు ఏ విధంగా ఉంది, ఎలాంటి ఆధారాలను వారు సేకరించారు రానా ఇప్పటి వరకు? కలెక్టర్ పై జరిగినటువంటి దాడి కేసులో దర్యాప్తు పోలీసులకి సంచలనమైనటువంటి విషయాలు బయటకు వస్తున్నాయి. ఎందుకంటే ఈ లగచర్లలో దాడికి ముందు దాదాపు 3-4 రోజుల పాటు నిందితులందరూ ఎవరున్నారో వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున లిక్కర్ పార్టీలు చేసుకున్నట్టుగా పోలీసుల విషయంలో తెలింది. దాంతోపాటు ఈ లగచర్లో కానీ, బొమ్రాస్పేట దగ్గర కానీ, కొడంగల్లో కానీ ఈ మద్యం కానీ కొనుక్కుంటే ఖచ్చితంగా తెలిసిపోతుంది పోలీసులకి అనే ఉద్దేశంతో వీరందరూ కూడా దాదాపు కొడంగల్ నుంచి 20 కిలోమీటర్ 30 కిలోమీటర్లు ఉన్నటువంటి కోస్కిని వీళ్ళు ఎంచుకున్నారు. కోస్కు నుంచి పెద్ద ఎత్తున అక్కడ మద్యం బాటిల్స్ వాళ్ళు అక్కడ కొనుక్కోవడం, అక్కడే మద్యం పార్టీ చేస్తున్నారు. 3 రోజుల పాటు కూడా ఇదే రకంగా సో ఈ మద్యం తాగించడం తర్వాత ఎలా దాడి చేయాలి, ఏం చేయాలి అన్నదంతా కూడా వీళ్ళకందరికీ కూడా ఒక మొత్తం రెచ్చగొట్టే విధంగా కూడా సురేష్ వాళ్ళతో మాట్లాడడం, ఇవన్నీ చేసిన తర్వాత ఎగ్జాక్ట్ గా వీళ్ళు అనుకున్న పథకం ప్రకారమే కలెక్టర్ ని అక్కడ తీసుకురావడము, కడా చైర్మన్ తీసుకురావడం, ఇతర అధికారులు తీసుకురావడం, వెంటనే రైతుల ముసుగులో వీళ్ళందరూ వాళ్ళపైన దాడులు చేసినటువంటి మొత్తం ఎంటైర్ సినారియో అంతా కూడా బయటపడినటువంటి నేపథ్యం కనపడితే అయితే 2 రోజుల పాటు కూడా సురేష్ ని కస్టడీ తీసుకున్న తర్వాత సురేష్ ఈ విషయాలన్నీ కూడా ఒప్పుకున్నాడు. ఎందుకంటే మేము కలిసాము, వాళ్ళకందరికీ మందు పార్టీలు ఇచ్చామనేది కూడా చెప్పారు. దాంతోపాటు సురేష్ కి ఏమేమి హామీలు పార్టీ నుంచి ఇచ్చారన్న దాంట్లో కూడా ఆయన పూసకొచ్చినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే పార్టీలో ఉన్నటువంటి ఇద్దరు మాజీ మంత్రులు, పెద్ద వ్యక్తులు వాళ్ళు నిన్ను చూసుకుంటారు, నీకు ఆర్థికంగా నువ్వు కేసులు పాలైనా జైలు పాలైనా కూడా మొత్తం వాళ్ళు చూసుకుంటారు, రిలీజ్ అయిన తర్వాత పార్టీలో పదవులు మిగతా ఆర్థిక వ్యవహారాలన్నీ కూడా వాళ్ళే చూసుకుంటారన్నప్పుడు పట్నం నరేందర్ రెడ్డి అతనికి హామీ ఇచ్చినట్టుగా అతను కస్టడీ విచారణలో కూడా ఒప్పుకున్నట్టుగా తెలుస్తుంది. పోలీసులు ఇదే అంశాన్ని కూడా వాళ్ళు ప్రస్తావిస్తున్నటువంటి నేపథ్యం. దాంతోపాటు ఈ పట్నం నరేందర్ రెడ్డి 2 రోజుల పాటు కూడా కస్టడీ విచారణ చేశారు కాబట్టి ఈ విచారణలో పోలీసులకు పెద్దగా ఆయన సహకరించకపోగా తనకు చెందినటువంటి ఫోన్ కూడా ఇప్పటి వరకు లాక్ ఓపెన్ చేయలేదు. ఓపెన్ చేయకపోతే పోలీసులు ఇప్పుడు ఏకంగా కోర్టుని ఆశ్రయించాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే పట్నం నరేందర్ రెడ్డి ఆ పాస్వర్డ్ చెప్తే ఈ ఫోన్ అన్లాక్ చేస్తే ఖచ్చితంగా దీంట్లో చాలా కీలకమైన సమాచారం వచ్చింది. ఇప్పటికే నిందితులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా దీంట్లో ఆయన ఆదేశాలు ఇచ్చినట్టుగా చాలా స్పష్టంగా ఉంది. కాబట్టి కుట్ర పన్నట్టుగా అంత నిరూపణ చేస్తామని కూడా పోలీసులు పిటిషన్ వేయబోతున్నట్టుగా తెలుసు. దాంతోపాటు సురేష్ ని అలాగే పట్నం నరేందర్ రెడ్డి కూడా ఈ 2 రోజుల పాటు కూడా వీళ్ళు విచారించారు కాబట్టి ఇది సరిపోలేదు. వీళ్ళు దర్యాప్తు సంస్థ అధికారులకి వీళ్ళు సహకరించలేదు. ఫస్ట్ థింగ్ సహకరించకపోగా మొత్తం కేసు అంతా డీవియేషన్ చేసే విధంగా కూడా వీళ్ళు సమాధానాలు చెప్తున్నారంటూ మరొక 7 రోజుల పాటు కూడా కస్టడీకి కావాలంటూ కొడంగల్ కోర్టులో వీళ్ళు పిటిషన్ వేయబోతున్నారు పోలీసులు. సో మరొకసారి కానీ పోలీసులు చెప్పినటువంటి వర్షత కానీ కోర్టు కానీ పరిగణలోకి తీసుకుంటే వారిని కస్టడీకి మాత్రం ఖచ్చితంగా మరొక సంచలనమైన విషయాలు బయటకు వస్తాయి. కాకపోతే ఏమంటే లిక్కర్ పార్టీ అనేది బయటపడింది కాబట్టి ఈ కుట్రలో ఇంకా చాలా మంది 4 వేల సంబంధించిన నేతలు కూడా ఇన్వాల్వ్ అయ్యారు. వారు కూడా సురేష్ పారిపోవడానికి సహకరిస్తారు కాబట్టి వాళ్ళు కూడా నేడో రేపు అరెస్ట్ చేయడానికి పోలీసులు రంగం సిద్ధం చేశారు. థ్యాంక్ యూ రానా.